ఓం సాయిరామ్. ఈరోజు సాయిబాబా పారాయణంలోని సాయిబాబా గారి మహిమల గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ఇరానీ బాలిక. బొంబాయిలో ఉండే ఒక ఇరానీ వ్యక్తి చిన్న కూతురుకు గంటకు మూర్ఛ వస్తుండేది. ఆ సమయంలో అవయవాలన్నీ ముడుచుకుపోయి నోట మాట రాకుండా స్పృహ తప్పి పడిపోయేది. ఏ మందులు వాడినా ఆ జబ్బు తగ్గలేదు. అతని స్నేహితుడొకడు అతనితో ఊదీ మహిమను వర్ణించి, ఇలాంటి రామబాణము లాంటి ఔషధము ఎక్కడా ఉండదని, కాబట్టి వెంటనే విలేపార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గరకు వెళ్ళి ఊదీని అడిగి తీసుకుని వచ్చి ప్రతిరోజు శ్రద్ధగా సాయిని తలుచుకొని ఆ ఊదీని కొంచెం నీటిలో వేసి ఆ అమ్మాయితో తాగిస్తే ఆ పాప జబ్బు నయమయ్యి ఆరోగ్యం కుదుటపడుతుందని సలహా ఇచ్చాడు. ఆ ఇరానీ బాలిక అతని స్నేహితుని సలహా ప్రకారము దీక్షిత్ దగ్గర నుంచి ఊదీని తీసుకొని వచ్చి బాబాపై భారం వేసి ప్రతినిత్యము నియమనిష్టలతో బాబాను తలుచుకొని నీళ్లల్లో ఊది వేసి తన కూతురుతో తాగించడం ప్రారంభించాడు. అలా చేయగా కొన్ని రోజులకు ఆ అమ్మాయి ఆరోగ్యవంతురాలైంది. మొదట ప్రతి గంటకు వచ్చే మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగింది. తండ్రి క్రమం తప్పకుండా ఊదీ తీర్థాన్ని ఇస్తూనే ఉన్నాడు. కొద్ది రోజులలో ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఆ తండ్రి బాబాను కనీసం చూడను కూడా చూడలేదు. అయినా బాబా మీద భారం వేసి వాడిన ఊది ఔషధంలా ఆ పని చేసి జబ్బును తగ్గించింది. ఈ విధంగా బాబా యొక్క మహిమ గురించి తెలిసింది. హోర్దా పెద్ద మనిషి. హోర్దా సమీపంలోని ఒక గ్రామంలో ఒక వృద్ధుడు మూత్రకోశంలో రాళ్లతో బాధపడుతున్నాడు. అటువంటి రాళ్లను ఆపరేషన్ ద్వారా మాత్రమే తీయగలరు. ఆపరేషన్ చేయించుకునే ధైర్యం కానీ శక్తి కానీ వయసు కానీ లేని ఆ వృద్ధుడు చేసేదేమీ లేక జబ్బుతో అలా బాధపడుతూనే ఉన్నాడు. అతని పాపకర్మలు నశించి దైవానుగ్రహం వలన అతని జబ్బు ఇంకొక రకంగా తీరే సమయం వచ్చింది. అది ఎలాగంటే, ఆ గ్రామపు ఇనాందారు అనుకోకుండా అక్కడకు వచ్చాడు. సాయి భక్తుడైన అతని దగ్గర ఎప్పుడు బాబా ఊది ఉంటుంది. ఎవరికైనా ఈ రకంగా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే అతను వారికి ఊదీని ఇస్తుంటాడు. ఈ రకంగా అతను ఎంతోమంది ఆరోగ్యవంతులయ్యేందుకు దారి చూపించాడు. ఈ సంగతులన్నీ స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఆ వృద్ధుడి కుమారుడు ఇనామదారు దగ్గరకు వెళ్ళి తన తండ్రి బాధను చెప్పి ఊదీ తీసుకువచ్చి నీళ్లలో కలిపి తండ్రితో తాగించాడు. కేవలం 5 నిమిషాలలో ఊది గుణమిచ్చింది. మూత్రకోశములోని రాయి కరిగి మూత్రం ద్వారా బయటకు వచ్చేసింది. వృద్ధుడు త్వరలో బాగుపడ్డాడు. ఇప్పుడు ఒక బొంబాయి మహిళ గురించి తెలుసుకుందాము. బొంబాయిలో ఉండే కాయస్థ ప్రభుజాతికి చెందిన స్త్రీ ఒక ఆమె ప్రసవించే సమయంలో ప్రతిసారి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి భయపడిపోయేది. అక్కడ శ్రీరామ మారుతి అనే బాబా భక్తుడు ఆమె భర్తతో ఆమెను తీసుకుని షిరిడీ వెళ్ళమని సలహానిచ్చాడు. ఆ రకంగానే వాళ్ళు ప్రసవానికన్నా కొన్ని నెలల ముందే షిరిడీ చేరారు. అక్కడ సాయి సాన్నిధ్యము, వారి పూజ, అర్చనలు, హారతులు ఇవన్నీ వారికి ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇచ్చాయి. కొంతకాలం గడిచిన తర్వాత ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడింది. యథాప్రకారము ఆమెకు ప్రసవం కష్టమైంది. ఆమె బాధ ఎక్కువైపోయి ఏమీ చేయరాని దిక్కుతోచని స్థితిలో కాపాడమని ఆమె బాబాను ప్రార్థించసాగింది. ఇంతలో ఇరుగు పొరుగు ఆడవాళ్లు వచ్చి ఆమె పరిస్థితి గమనించి, ఇలాంటి స్థితిలో ఊదీని మించిన మందు లేదని తెలిసినవారు కాబట్టి బాబాను ధ్యానించి కొన్ని నీళ్లలో ఊదీని వేసి ఆమెతో తాగించగానే 5 నిమిషాలు గడవకముందే ఆమె సుఖంగా ప్రసవించింది. కానీ దురదృష్టం కొద్దీ చనిపోయిన బిడ్డ పుట్టింది. కానీ ఆ తల్లి భయము, బాధ మాత్రము తీరాయి. పీడకలల గురించి తెలుసుకుందాము. బాంద్రాలో నివసించే కాయస్థ ప్రభు జాతికి చెందిన ఒక అతనికి చాలా కాలం నుంచి నిద్ర పట్టక బాధపడుతూ ఉండేవాడు. కళ్ళు మూసుకొని పడుకోగానే చనిపోయిన అతని తండ్రి ప్రతిరోజు అతని కలలోకి వచ్చి తీవ్రముగా తిట్టి శాపాలు పెట్టి బాధించేవాడట. రోజూ ఆ రకంగా నిద్రాభంగం కలగడం వలన అతను పూర్తిగా విసిగెత్తిపోయాడు. అతనికి ఏ మార్గము తోచక తనకేదైనా సహాయం చేయమని సాయి భక్తుడైన తన స్నేహితుడిని కోరాడు. అప్పుడు ఆ స్నేహితుడు తనకు ఏ ఇతర ఉపాయాలు తెలియవని, మహానుభావుడైన సాయి మహారాజు యందు భక్తితో ఊదిని సేవిస్తే దాని ప్రభావం వలన అతని సమస్య తీరిపోగలదని సలహా ఇచ్చాడు. అంతేకాకుండా బాబా ఊదీని అతనికి ఇచ్చి ప్రతిరోజు పడుకునే ముందు కొంచెం ఊదీని నుదుటకు రాసుకొని మిగతా పొట్లము దిండు కింద పెట్టుకుని సాయిని ధ్యానిస్తూ పడుకోమని చెప్పాడు.
అతను ఆ విధంగా చేయగానే అతనికి ఎటువంటి పీడకలలు రాకుండా గాఢ నిద్ర పట్టింది. అతని సమస్య తీరిపోయింది. మళ్ళీ తిరిగి అతని తండ్రికి ఇంకెప్పుడు తనని బాధించలేదు. అతను ఎంతో సంతోషంతో బాబా ఫోటోను తెచ్చుకొని తన వైపు గోడకు తగిలించి పెట్టుకున్నాడు. ప్రతి గురువారం పూలమాలతో వచ్చారు. కష్టాలు అందడి రకంగా ఎటువంటి విపత్తుగా పనిచేయడంలో అభిష్ట సిద్ధివంతం.